ఈ కలియుగంకి ఒక వరం ఉంది, శాపం ఉంది, రెండు ఉన్నాయి. మాలాంటి స్వాముజులనే సిక్కె పట్టుకొని గుంజుకొస్తుంది బయటికి మాయ. మీరు ఎంతసేపు ఉంటారు? గురు మంత్రం తోడుందనుకోండి, గురువు ఆజ్ఞ ఉందనుకోండి, ఆ విధి మీరు తప్పలేరు. మ్యాక్సిమం ఒక వ్యక్తి సంవత్సరం తపస్సు చేసినట్టు తనను తాను నియంత్రించుకుంటే. ముక్కు మూసుకొని తపస్సు చేస్తే ఎంత శక్తి ఉంటుందో తన బాడీ లోపల, కొంత కంట్రోల్ చేసుకుంటే, తన శరీరం తను కంట్రోల్ చేసుకుంటే అంత తపస్సు ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించలేని వాడు వాస్తవం చెప్పాలంటే ఎంత పెద్ద తాపస్ అయికోకో, కర్ణునికి కదా యుద్ధరంగం లోపల బాణాలు స్పృహకు రానట్లనే మంత్రాలు టైంకి పనిచేస్తలేవు. నా జీవితంలో 2 సార్లు అయింది అట్లా. ఒక అతనికి ఎమర్జెన్సీ, ఆయనకు తపస్సును డిపాజిట్ చేసి కాపాడాలి, కానీ మంత్రం స్పృహణకు వస్తుండలేదు. ఎంత ధ్యానం చేసుకొని చేయాలని చూస్తా కానీ వస్తలేదు. ఒక్కతోటి తప్పు అయింది, అంటే ఈ విధిలో తప్పు జరగల, దీంట్లో కాదు వేరే విధంగా తప్పు అయింది నాది. ఆ తప్పు వలన మంత్రం స్పృహణకు రాలేదు. మేము అజన్మాంత బ్రహ్మచారులము, మేము నైతిక బ్రహ్మచర్యంలో ఉంటాం. మాకే రానప్పుడు మీకు ఎట్లకెళ్ళి దైవం తోడైతే చెప్పు.